కాకపోతే ఈసారి అలా ఉండబోతుంది విరవ గ్రామంలో ఎలక్షన్ అంతా అడవడం అంతా పవన్ కళ్యాణ్ అనుకుంటుందండి. ఎందుకు అక్కడ వంగ గీత గారు కూడా వంగ గీత గారు అంటే అభివృద్ధి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదు. ఎలా ఉంటుంది ఆవిడేటి మా మా భూముల మీద ఫేస్బుక్ మీద ఎక్కడ పెట్టాడు ఆడి బొమ్మ ఎందుకు అసలు ఆడి బొమ్మ ఎందుకు అంటే మన రాష్ట్ర సీఎం కదా సీఎం అవుతాను సీఎం అయితే సీఎంలో చేయాలా మా భూమి మీద పెట్టకూడదు కదా. ఆయన ప్రతి అందరూ నా బంధువులే నా బంధువులు అంటే దేనికి బంధువులు దేనికి బంధువులు అయిపోతే ఆడు ఎక్కడ ఉంటాడు నా బంధువులే దాని మీద అప్పు ఎంత తెచ్చాడు ఎవడిపోయిను. అంటే మీకు రుణమాఫీలు ఇవన్నీ చేస్తున్నారు ఏం చేశాడు బొక్క రుణమాఫీల్లో మమ్మల్ని ఎక్కడ పెట్టేస్తాడు ఇంకా బొమ్మ వేయడం కరెక్ట్ కదా అంటారు. కరెక్ట్ ఏంటి ఇంటికి వేయాలా ఏ సీఎం అన్న వేసాడు అప్పటికి ఏ సీఎం అన్న వేసాడా నాకు 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు చూస్తున్నాం ఏ సీఎం అన్న వేసాడా ఇంటికి వేయాలా అంటే అయ్యి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆడ బొమ్మ వేయకూడదు. మోడీ ఉన్నాడు ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు లేరా కేంద్రం ఉందా మరి అలా చేయాలి కదా. ఏదేమైనా ఆయన బొమ్మ వేయడం కరెక్ట్ కదా కరెక్ట్ కాదు. మీ పూర్వీకులకు వచ్చిన ఆస్తి కాబట్టి ఫోటోలు లేవు అలా అప్పుకెళ్తే ఆయన తీసుకురావాలా బ్యాంక్ వస్తున్నాయి మీకు దాని మీద రైతు బంధు ఇవన్నీ అప్పులు వస్తున్నాయి రైతు పరంగా అవన్నీ వదిలేయి మాకు అప్పు కావాలా బ్యాంకులోకి వెళ్ళాలా అని తీసుకురావాలా వస్తాడా కదా ఇంటి పెట్టాలి అది అది పక్కన పెడితే మీకు పెన్షన్ గట్ట ఇంటికి వచ్చేస్తున్నారంట కదా. పెన్షన్ గట్ట ఏమీ లేవు పెన్షన్ గట్ట ఏమీ లేదు. అది పక్కన పెట్టి ఇది పక్కన పెట్టి అంటే ఏది పక్కన పెట్టాలా అదేలే రేపు పొద్దున్న కాదు రేపు పొద్దున్న ఇల్లు కూడా పెట్టేసుకుంటాడు దాంట్లో పన్ను ఇంటి పన్ను కుళాయి పన్ను ఈ పన్ను ఆ పన్ను కరెంట్ పన్ను ఇవన్నీ పన్నులు లెక్కేస్తే గ్యాస్ పన్ను గ్యాస్ పన్ను అప్పుడు 600 వస్తే తిరిగి 200 ఇచ్చేవారు సబ్సిడీ 2 పైసలు కూడా వేయలేదు 1200 ఇచ్చాడా. ఇప్పుడు రైతులకి అకౌంట్ లో డబ్బులు వేస్తా అంటున్నారు కదా ఏం వేస్తాడు ఏదో ఈ ఎలక్షన్ గురించి వేస్తాడు ఓట్ల గురించి అంతేకాని మా గురించి కాదు. మామూలుగా ఎప్పుడు పర్లేదు నీకు ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ పరిపాలన రౌడీ పరిపాలన అంటే సంక్షేమాలు ఇవన్నీ పక్కన పెట్టినా ఇంకా ఎన్ని కాదు అసలు రాళ్ళు వేసాడు ఎందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు పుస్తకాలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఇవన్నీ ఎందుకు రోడ్లు ఏమన్నా తిరగనే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ కట్టాడే అమరావతి కట్టాడే ఆయన 3 రాజధానులు అంటారు కదా 3 రాజధానులు అంటే ఇది ఎగ్గొట్టే నాకు 3 రాజధానులు పెడతా మొదలు లేనిది 900 సంతానం అంటే ఎలా అవుతుంది 3 రాజధానులు వద్దంటారు ఏదో ఒక రాజధాని కావాలంటారు. అసలు ఏదో రాజధాని కేంద్రం ఇచ్చింది కట్టాలి కదా కేంద్రం ఇచ్చిందా కేంద్రం ఇచ్చింది కట్టాలి కదా కట్టాడా 3 రాజధానులు 3 అయితే 30 పెట్టచ్చు ఆ తర్వాత అది కడతాని అది కట్టాలి కదా కేంద్రం ఇచ్చింది కట్టాలి కదా. ఇది ఒకవేళ ప్రభుత్వం మారితే మంచి జరుగుతుంది నమ్మకం నమ్మకమే నమ్మకం కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తారు మంచి చేస్తాడు అంటే ఆయనది కాంపౌండ్ రానికూడదని 10 మంది వేసాడు ఇక్కడ వాళ్ళు కూడా కాపులేమో కదా కాపులు అయితేనా ఇంకా అలాంటి చూస్తే ఇంకా దరిద్రం కూడా అదేంటి ఆయనకు ఉంది కదా కాపు సామాజిక మరి ఎంతలోకి ఎందుకు వెళ్ళాడు ఎందులోకి
ఆయన కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలాలంట, అప్పుడు వస్తారంట. ఏం నేను పిలిస్తే వెళ్తానటి. ఆయన ముద్రగడ గారు పద్మ గారు ఏమన్నారంటే, కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా ఏమన్నా చేశారా నేను వెళ్ళి కలవడానికి? అదే రాజశేఖర రెడ్డి అయితే ఒక ఎమ్మెల్యే కింద నెగ్గి తర్వాత సీఎం అయ్యారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కింద నెగ్గి సీఎం అయ్యారు. వాళ్ళ ఇంట్లో నేను వెళ్తాను, కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని నేను ఇంటికి వెళ్తాను, ఆయన నా ఇంటికి రావాలని చెప్పి అంటున్నారు. అంటాడు ఆయన గురించి అయితే ఇక్కడ ఏం ఓట్లాడవు, పద్మనాభం గురించి అయితే ఓట్లాడవు. అంటే ఆయన వెనక కాపు సామాజిక వర్గం ఉందని చెప్పి అది ఎప్పుడో పోయాడు అది కాపాడేటి కాదంటారా? అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే నెగ్గుతారంట. ఎంత మంది వచ్చినా పర్లేదు, అలాంటి వాళ్ళు డబ్బులు పట్టుకోవాలి వాళ్ళు. ఆయన మరి డబ్బులు ఇస్తా అంటున్నారు, ఓటు 10,000 లక్ష ఇస్తా. ఎంత ఇచ్చినా లక్ష ఇచ్చినా ఓటమ్మో అక్కడ పడుతుంది, కళ్యాణ్ గారు పడుతుంది. ఏంటి ఆయన సింబల్ ఏంటి? ఆయన ఎన్నికల గుర్తు ఏంటి? గలస. ఈసారి వేస్తారా అయితే? వేస్తాం. నెగ్గించుకోండి.